అండ్ ఈ యాంటీరియర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఈ యాంటీరియర్ సెగ్మెంట్లో మళ్ళీ రెండు భాగాల కింద డివైడ్ అయి ఉంటుంది. ఆ, ఏదైతే ఐరిస్కి ముందు ఉంటుందో ఈ పార్ట్ని మనం యాంటీరియర్ ఛాంబర్ కింద చెప్తాం. అండ్ ఏదైతే లెన్స్కి అండ్ ఐరిస్కి మధ్యలో ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దీన్ని పోస్టీరియర్ ఛాంబర్ కింద చెప్తారు. సో ఈ యాంటీరియర్ ఛాంబర్ అండ్ పోస్టీరియర్ ఛాంబర్ కాకుండా ఇప్పుడు యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ సెగ్మెంట్ గురించి మాట్లాడుకో. ఈ యాంటీరియర్ సెగ్మెంట్లో వచ్చేసరికి ఈ ముందు పార్ట్ని అంతా యాక్వేస్ హ్యూమర్ అనేది ఉంటుందండి. అండ్ ఈ పోస్టీరియర్ పార్ట్లో మొత్తం విట్రియస్ ఉంటుంది. నేను స్టార్టింగ్ అనాటమీ చెప్తున్నప్పుడు కూడా చెప్పాను. అండ్ ఇప్పుడు ఈ యాక్వేస్ అండ్ విట్రియస్ యొక్క డిఫరెన్సెస్ చూద్దాం.